విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మా పక్కింటి పిన్ని గారికి సరైన సమాధానం చెప్పి తీరాలనిపించింది నాకు. పిన్ని గారు మంచి పనులు చేయాలన్న ఆలోచన మాత్రమే మీకుంది, కానీ చేసేందుకు మాత్రం సమయం లేదు. అయితే ఇందాక సన్మానం పొందిన స్త్రీలు ఆలోచించటం మాత్రమే చేసి ఊరుకోలేదండి, ఆచరించి చూపారు. తమ సమయాన్ని, శ్రమని, డబ్బుని మంచి పనుల కోసం వెచ్చించారు. తాము సేవ చేయటమే కాదు, తమలా ఆలోచించే మరో 10 మంది వ్యక్తులను కూడా సమీకరించారు. అందుకనే అలాంటి వారిని సన్మానించారు. కానీ కూర్చున్న చోటు నుండి కదలకుండా కేవలం ఆలోచనలు చేసేవారిని ఎవరూ సన్మానించరు అన్నాను కాస్త కోపంగానే. గుర్తింపు, సన్మానాల కోసం అతిగా తాపత్రయపడే వారికి, నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోయేవారికి మధ్య, నింగికి నేలకి మధ్య ఉన్నంత తేడా ఉందండి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన చూడండి చేయండిలో డెకరేటివ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్పించడానికి మనతో పాటు ఉన్నారు రామతులసి గారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం తులసి గారు. హాయ్ అపర్ణ. తులసి గారు, మీరు డెకరేటివ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తామని చెప్పారు. అసలు దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి? ఇవి డిఫరెంట్ కలర్స్ క్లాత్స్ కావాలి, అలాగే కుందన్స్, మిర్రర్స్ ఏవైనా కావాలి, గ్లూ, సిజర్స్, నీడిల్, థ్రెడ్. డెకరేటివ్ ఫ్లవర్స్ చేసుకోవడానికి ఏ ఐటమ్స్ కావాలో చూసాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తులసి గారు, ఎలా తయారు చేసుకోవాలండి? వీటిని మనం అంటే టైలరింగ్ చేసేటప్పుడు కొన్ని క్లాత్స్ మనకి మిగులుతూ ఉంటాయి. అలాంటి క్లాత్స్ సరిపోతాయి ఈ డిజైన్ వర్క్ చేసుకోవడానికి. అంటే ఏ క్లాత్ అయినా, కాటన్, సింథటిక్, 2x2 క్లాత్స్ అయితే బాగుంటాయి వీటికి. ఓకే. ఇవి ఫ్రాక్స్ కి బాగుంటుంది అనమాట. ఈ డిజైన్ ఫ్లవర్స్, సింపుల్ ఫ్లవర్స్ పిల్లల ఫ్రాక్స్ కి చాలా అందంగా ఉంటాయి అనమాట. అవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఓకే. మనం ఏ కలర్ క్లాత్ అంటే ఫ్లవర్ ఏ కలర్ చేయాలి అంటే ఫ్రాక్ కలర్ని బట్టి కాంట్రాస్ట్ కలర్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే మనం ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టుగా తీసుకోవాలి. ఈ లెంగ్త్ వచ్చి మనకి 5 ఇంచెస్ 4 ఇంచెస్ ఉండాలన్నమాట. అంటే ఫ్లవర్ సైజుని బట్టి తీసుకోవాలి. దేనికైనా సరే 2 ఇంచెస్ అనేది మ్యాక్సిమం సరిపోతుంది. అలా ఇది మనకి ఎక్కువ ఫ్రిల్స్ కావాలి అనుకుంటే ఈ విడ్త్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఓకే. అంటే దీనికి సైజెస్ ఏ సైజ్ అయినా చేసుకోవచ్చా? ఫ్లవర్స్ ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టుగాను 4 ఇంచెస్ లెంగ్త్ ఉండేటట్టుగా చేస్తున్నాను. అంటే నేర్చుకునేటప్పుడు అంత అలా చెప్పాలి, కానీ మనకి ఒకసారి కుట్టడం వచ్చిందంటే మనకి అప్రాక్సిమేట్గా తీసుకోవడం అలవాటు అయిపోతుంది. ఇవి ఎక్కువగా పిల్లలకి బాగుంటాయి. ఇవి మధ్యలో మనం కుందన్ కానీ మిర్రర్ కానీ పెడతాం కదా, అవి పెట్టడం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. అంటే ఈ క్లాత్ తో కుట్టి మనం దానికి వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. వర్క్ అంటే ఒక మిడిల్లో మాత్రమే చేయవలసి ఉంటుంది, మనకి ఎక్కువ వర్క్ చేయవలసిన అవసరం ఉండదు. అంటే చిన్నపిల్లలకి అంత ఎక్కువ వర్క్ అవసరం ఉండదు కదా, వాళ్ళకి ఏదో ఒక్కటి మీరు మెరిచేటట్టు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా క్లాత్ని, ఈ 2 ఎడ్జెస్ని జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్. ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళు మిషన్ పైన కుట్టుకోవచ్చు ఇది. ఓకేనా? ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. జాయిన్ చేసుకుంటే మనకి ఒక రింగ్ లాగా తయారవుతుంది. ఇవే ఫ్రిల్స్ లా వచ్చేసాయి. ఇది ఫ్రిల్స్ లా రావాల్సిన అవసరం లేదు, ఊరికే జాయింట్ మాత్రమే. మనకి ఫ్లవర్ చేసే విధానం ఇంకా వేరే ఉంది. ఏ కలర్ థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చా? కాంబినేషన్స్ ఉంటాయి? అంటే ఇది సాధారణ కనిపించదు, ఓకే, లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఈ థ్రెడ్ వేసాం అన్నమాట. ఇప్పుడు ఏ క్లాత్ లో మనం ఫ్రాక్ కుట్టించుకున్నా ఇవి సెట్ అవుతాయండి? సెట్ అవుతాయి. 2x2 క్లాత్ ఫ్లవర్ వేస్తే మనకి ఏ క్లాత్ అయినా సరిపోతుంది. ఇప్పుడు ఇలా వస్తుంది కదా, దీన్ని మనం ఈ జాయింట్ ఉన్న చోట ఈ 2 ఎడ్జెస్ని ఇలా పట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఇలా ఫోల్డ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకే, ఇలా అయిపోతుంది. ఓకేనా? మనం జాయిన్ చేసిన చోట 2 ఎడ్జెస్ కలిపాము. ఇప్పుడు ఇలా మనకి ఫోల్డ్ అయిపోయింది అనమాట. ఈ ఫోల్డ్ అయినప్పుడు 1 సైడ్ ఫోల్డెడ్ ఎడ్జ్ ఉంటుంది. దీన్ని విడిచిపెట్టి మనం ఈ 2 కట్స్ ఉన్న వైపున మళ్ళీ మనం ఈ 2 ఎడ్జెస్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అనమాట. ఇది ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉందండి ఈ వర్క్. ఎక్కువ ఫ్రాక్స్ కి అన్నిటికీ వేస్తున్నారా? ఫ్రాక్స్ కి వేస్తున్నారు. మనకి ఏంటంటే
ట్రెండ్ అనేది ఎప్పటికీ మారిపోతూ ఉంటుంది. మనం బేసిక్ అనేది ఒకటి నేర్చుకొని ఉంచుకుంటే క్రియేటివిటీతో కూడా మనం చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఒకేసారి నేర్చుకున్నదే అలా ఉండదు కదా, ఫ్యాషన్ అనేది ఎప్పటికీ మారుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇవి వాడుతున్నారనమాట. అంటే మీరు ఇవి ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా, లేకపోతే మీ ఇంట్రెస్ట్తో నేర్చుకున్నారా మీ అంతటి మీరు? అది బేసిక్స్ కొంతవరకు మన శిక్షణ అనేది అవసరం ఉంటుంది. నేను నేర్చుకున్నాను, నా చిన్నప్పుడు నేర్చుకున్నవే. ఆ తర్వాత నుంచి క్రియేటివిటీ క్రియేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ క్రియేటివిటీ అనేది కూడా మనం చేస్తూ ఉంటేనే వస్తుంది. ఒకటి చేస్తుంటే ఇంకొక ఐడియా ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అలా మనం అన్నీ కూడా చేసుకోవచ్చు. హెయిర్ బ్యాండ్కి కూడా పెట్టచ్చు ఇలాంటి ఫ్లవర్స్ చేసుకొని. ఒక కార్నర్లో మనం స్టిచ్ చేసినట్లయితే ఇప్పుడు మనం 2 ఎడ్జెస్ని జాయిన్ చేసేసాము. చేసిన తర్వాత ఇది రన్నింగ్ స్టిచ్చే కాబట్టి మనం ఇలా లాగినప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఫ్రిల్స్ లా వచ్చేస్తుంది. ఫ్రిల్స్ లాగా వస్తుంది ఇలా ఫ్లవర్స్. ఇది సింపుల్గా మనకి ఇప్పుడు మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇంత విడ్త్ వచ్చింది. ఇంకా చిన్న ఫ్లవర్ కావాలనుకుంటే 2 ఇంచెస్ బదులుగా 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. అంటే సైజ్ మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ లో ఇదే మాక్సిమం సైజ్ అన్నమాట. ఎందుకంటే పెద్దగా బాగోదు, ఎందుకంటే చిన్నయే బాగుంటాయి అన్నమాట. ఓకేనా? ఇది మనం గట్టిగా లాగి ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. చాలా సింపుల్ గా ఉంది. జస్ట్ ఇలా టర్న్ చేసి స్టిచ్ చేస్తే అంతే. ఇలా ఉంది కదా. దీంట్లో మనం కుందన్ కానీ మిర్రర్ కానీ ఫిక్స్ చేసుకోవచ్చు. కుందన్స్ అయితే మనం స్టిచ్ చేయవలసి ఉంటుంది. ఈ మిర్రర్ కాబట్టి మనకి ఈ గ్లూ తోటి స్టిక్ చేసేసుకోవచ్చు. దానికి కాంట్రాస్ట్ కలర్ ఏమైనా పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. ఫ్రాక్ కి దీనికి మ్యాచ్. అది పిల్లలకి పెద్దగా మెరుపులు అవసరం ఉండదు కాబట్టి ఇలాంటి ఒకటి వాళ్ళు అటు ఇటు నడుస్తున్నప్పుడు చక్కగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇలాంటివి వేసుకుని ఇలాంటివి మనకి ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవాలి. ఒక ఫ్రాక్కి మనం 3 సెట్ చేసుకోవచ్చు, 2 సెట్ చేసుకోవచ్చు, లేదు సింపుల్గా ఒకటి కూడా సెట్ చేసుకోవచ్చు. అలా నేను తయారు చేసిందండి. చూద్దాం. ఇప్పుడు నేను తయారు చేసి తీసుకొచ్చింది అపర్ణ. ఇలా ఉంది కదా. ఇప్పుడు ఫ్లవర్ని మనం జాయిన్ చేసినప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఇలా సెట్ చేసుకొని వెనుక వైపు మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ చుట్టూ కూడా చిన్న చిన్న టాకాలు వేయాలి, ఎందుకంటే ఇవి ఇలా లేచిపోకుండా. ఓకేనా? ఇప్పుడు ఇలా 3 ఫ్లవర్స్ ని ఎలా సెట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు 3 సెట్ చేసింది అనమాట. చాలా బాగుంది. అందులో ఫ్రాక్ అనేటప్పటికి దానికి ఇంకా మంచి లుక్ వస్తుంది, క్యూట్ గా ఉంటుంది కాబట్టి.